వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మీడియా సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జి రవి నాయక్. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం రూమ్ నెంబర్ 120లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రవి నాయక్ అదనపు ఎస్పీ రాములతో కలిసి సోమవారం ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసీ పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, పత్రికల్లో ప్రచురించిన రాజకీయ ప్రకటనలు, అభ్యర్థి ఎన్నికల వ్యయంలో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. శాటిలైట్ ఛానళ్లు, కేబుల్ నెట్వర్కులు, సోషల్ మీడియాలో ఈ పేపర్లో ప్రకటనలు, బల్క్ SMS, వాయిస్ మెసేజ్లు, ఇతర ఆడియో, వీడియో, విజువల్ మీడియాలతో సహా రాజకీయ ప్రకటనలను ఎంసీ నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కేవీవి రవికుమార్, జిల్లా పౌర సంబంధాల అధికారి పి శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఇస్రా తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలపైన, ఈ షెడ్యూల్ పైన డీటెయిల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం, ఆ నోట్స్ అంతా కూడా డిపిఆర్ఓ గారి ద్వారా మీ అందరికీ కూడా 16th నాడే డిస్ట్రిబ్యూట్ చేయడం. ఈరోజు జిల్లా ఎన్నికల అధికారిగా, అలానే మహబూబ్ నగర్ పార్లమెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా కొన్ని విషయాలు షెడ్యూల్ అనౌన్స్ అయింది కాబట్టి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇలానే మనము డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద ఎలక్షన్లో ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రెస్ బ్రీఫింగ్, ప్రెస్ నోట్ పంపించడం, ఇవన్నీ కూడా మనము ఈ 7 డిస్ట్రిక్ట్స్లో పూర్వపు 5 జిల్లాలు మహబూబ్ నగర్ ప్లస్ వికారాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 10 పోలింగ్ స్టేషన్స్ ద్వారా మనం ఈ ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతుంది, గేట్ నాట్ పోలింగ్ జరుగుతుంది. 10 పోలింగ్ స్టేషన్స్లో మన దగ్గర ఉన్న బాయ్స్ కాలేజ్లో దాన్ని కౌంటింగ్ సెంటర్ని స్ట్రాంగ్ రూమ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అరేంజ్మెంట్స్ కూడా అవుతా ఉంది. సో అక్కడ కూడా మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా పీస్ఫుల్గా జరగడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. అండ్ మళ్ళీ మనం కూడా గో టువర్డ్స్ ద ఎలక్షన్ విల్ మీట్ ఫర్దర్. సో ఐ రిక్వెస్ట్ అడిషనల్ అప్డేషన్ ఉంటుంది, మనం కంటిన్యూస్గా కూడా మీరు రోల్ చేసుకోవచ్చు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. జనంలో చర్చ జరుగుతుంది, అంటే ఈ క్యాష్ ఎంత తీసుకెళ్ళాలి, ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, ఇది చర్చ జరుగుతుంది. సేమ్ లాస్ట్ టైం లిమిట్ లాగానే 50,000 కంటే పైన ఉంటే కనుక డెఫినెట్గా దానికి తన అవసరాలకి, అంటే మీరు పెళ్లిళ్ళకో ఇంకా దేనికి ఉన్నప్పుడు దానికి ప్రూఫ్ ఉంటే కనుక, ఎందుకంటే ఈ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే అక్కడికక్కడ ఆ టీంలో ఉండే ఆఫీసర్స్ ముందు మీరు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవచ్చు కాబట్టి. సో ఈ గ్రీవెన్స్ కమిటీ ముందు పెట్టినప్పుడు మీరు డాక్యుమెంట్స్ అవన్నీ ప్రూఫ్లు చూపిస్తే రిలీజ్ చేస్తారు. సో నాట్ మోర్ దాన్ 50. 3 కాన్స్టిట్యుయెన్సీలు ఉంటే 2 కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్ పిటిషన్ అన్నది ఫైల్ అయింది. బట్ సబ్జెక్ట్ ఏంటి అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఏ సబ్జెక్ట్ అన్నది. ఓకే, థ్యాంక్ యూ. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ వార్నర్ కలెక్టర్ సార్ గారి ఆధ్వర్యం ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు ఎన్నికల ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి విస్తృతమైన పోలీసుల వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు
అట్లే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఒక 3 ఈచ్ అసెంబ్లీ కన్స్టిట్యూన్సీకి, తర్వాత విఎస్టీ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ 3 చేసినాము. ఈ విధంగా తర్వాత ప్రతి దానికి ఒక 8 అవర్స్ షిఫ్ట్ పెట్టి రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ ఈ టీమ్స్ అన్నీ నడిచేటట్టు సార్ ఆదేశాల ప్రకారం మేము చేస్తున్నాము.